బిగ్ సెవెన్లో ఇప్పుడు మీరు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నారు. కొనుగోలు అవసరం తగ్గింది. ఎప్పుడు రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం గురించే వింటూ వచ్చిన మనకు ప్రతి ద్రవ్యోల్బణం గురించి ఫస్ట్ టైం వినిపిస్తోంది. అది కూడా ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఈ అంశం. ద్రవ్యోల్బణం అంటే రేట్లు, ధరలు పెరగడం, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గడం. అసలు తెలంగాణలో మాత్రమే ప్రతి ద్రవ్యోల్బణం ఎందుకు రికార్డ్ అవుతోంది? ఇది రాష్ట్రానికి లాభమా నష్టమా? జూన్ నెలలో తెలంగాణలో ద్రవ్యోల్బణం తొలిసారి నెగిటివ్గా రికార్డైంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ తాజాగా జూన్ నెల గణాంకాలు విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో ద్రవ్యోల్బణ రేటు -0.93గా ఉంది. దేశంలో ఇలా ప్రతి ద్రవ్యోల్బణం నమోదైన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీంతో ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు సంకేతాలు కనిపిస్తూ ఉన్నా పూర్తిగా మైనస్లోకి వెళ్లింది మాత్రం ఒక్క తెలంగాణలోనే. దీన్ని కొంతమంది ఆర్థిక వ్యవస్థకు నష్టమంటూ ప్రచారం చేస్తున్నా తెలంగాణ విషయంలో మాత్రం అది నిజం కాదనిపిస్తుంది. దానికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే కారణమంటున్నారు ఆర్థికవేత్తలు. క్లియర్గా చెప్పాలంటే తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కారణంగా ప్రతి ఇంట్లోనూ నెలవారీ ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు ఆరోగ్య బీమాను 10 లక్షలకు పెంచడం కూడా చాలా కుటుంబాలకు హాస్పిటల్ ఖర్చును తగ్గించగలిగింది. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయడం, పెట్టుబడి ఖర్చులకు రైతు భరోసా సమయానికి ఇవ్వడం వల్ల ఇంటింటా ఖర్చు తగ్గడంతో ద్రవ్యోల్బణం మైనస్లోకి పడిపోయింది. సాధారణంగా ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది. తెలంగాణలో కొంతకాలంగా ధరలు పెద్దగా పెరగడం లేదు. నిత్యావసర ధరలైతే ఈ మధ్యకాలంలో గణనీయంగా తగ్గాయి. కూరగాయల ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తూ ఉండడంతో దుకాణాల్లో వాటిని కొనేవాళ్లు తగ్గారు. దీంతో ధరల పెరుగుదలకు బ్రేక్ పడినట్లయింది. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణాన్ని మైనస్కు పడేశాయి. సాధారణంగా జనం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం నమోదవుతుంది. కానీ తెలంగాణలో కొనుగోలు అవసరం తగ్గడం వల్ల రికార్డైనట్లు కనిపిస్తోంది. జనంలో కొనుగోలు శక్తి తగ్గలేదు అనడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయమే నిదర్శనం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లోనే 3 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాదాపు 2574 కోట్ల రూపాయల ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరింది. కరెంటు, గ్యాస్, ప్రయాణికులకు ప్రతి నెల తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు తగ్గడంతో మధ్యతరగతిపై ఆర్థిక భారం తప్పుతోంది. అలా మిగిలిన సొమ్మును ఇతరత్రా పెట్టుబడుల రూపంలోకి మళ్లించుకునే వారి సంఖ్య కూడా ఈ మధ్య పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు పెరుగుతూ వస్తూ ఉంటే ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వస్తుంది. అందుకే జూన్లో నమోదైన ప్రతి ద్రవ్యోల్బణాన్ని నెగిటివ్గా చూడాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రజలకు అది పాజిటివ్ న్యూస్ అంటున్నారు ఆర్థికవేత్తలు.